కలుషితమవుతుంది. ఈ కులం జాతి ఆదివాసుల జాతులే అంతరించిపోతుంది. ఈ అడవుల ఉత్పత్తులతోటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆ ఉత్పత్తులను వాడుకొని రా మెటీరియల్ని వాడుకొని వాళ్ళు ఎంతో మంచిగా జీవనోపాధి గడిపినారు. ఇలా వాళ్ళ సంస్కృతి పోతుంది, వాళ్ళ ఆచారాలు పోతున్నాయి. ఆ సంస్కృతిని ఆచారాన్ని బతికిస్తూ వారి జీవనోపాధిని పెంచడానికి కొరకు ఆర్థిక అభివృద్ధి కొరకు ఆర్థికంగా అభివృద్ధి కావడానికి కొరకు హస్త కళాకారులకు ఇలా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా అయితే ఈ కార్యక్రమం తీసుకున్నామో తప్పకుండా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇవి జరుగుతాయి. పర్యావరణం కాపాడుకుంటాం. అట్లనే మళ్ళీ వాళ్ళకు రా మెటీరియల్ ఎంతైతే అంత ఇక్కడనే దొరుకుతుంది. అందరూ ఇలా ఆదిలాబాద్ మార్కెట్లో చాలా అమ్ముకుంటే కూడా డిమాండ్ ఉంది. రావుజీ పటేల్ గారు చెప్తారు, వారు చిన్న చిన్న పెన్నులు పెట్టడానికి స్టాండ్లు కానీ కుర్చీలు కానీ చాలా బాంబుతో చేసిండు ఆయన. అట్లా ఇలా సంతోషరావు గారికి ప్రత్యేకంగా మేము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ఆదిలాబాద్ నియోజకవర్గ వాసిగా, ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా నేను తప్పకుండా వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఇంకా వారితో ఇది మొదలే మాత్రమే, ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇంకా అనేక కార్యక్రమాలు ఆదివాసీ జాతులు ఇంకా కులాంసే కాకుండా రేపు ఇంకా ఫ్యూచర్లో గోండ్స్ కానీ, తోటి కానీ, నాయక్పూడ్ కానీ ఇటువంటి కులాలు ఉన్న వారికి కూడా చేతి వృత్తుల వాళ్ళు ఏ పని చేసుకుంటారో, దేంట్లో నైపుణ్యం ఉందో దానికి తగ్గట్టుగా రా మెటీరియల్కు ఉత్పత్తి చేయడానికి వారి సంస్థ ద్వారా వారికి ఆర్థిక సాయం జరగాలంటే ఉత్పత్తులు చేసుకోవటానికి ఆ ఉత్పత్తులు ఉంటేనే, ఆ రా మెటీరియల్ ఉంటేనే వారికి ఉపాధి పెరుగుతుంది, వాళ్ళల్లో జీవనోపాధి కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటాం. వాళ్ళ జాతి అంతరించిపోకుండా వాళ్ళ సంస్కృతి ఆచారాలను కూడా కాపాడుకోవటానికి ఇది దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా ఒప్పుకోకు, మేమైతే ఏం తొప్పుకుంటలేము, మీరే తొప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తో గత 7 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 20 కోట్ల మొక్కలకు పైగా నాటడం జరిగింది. వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కొల్లాం జాతి తెగకు సంబంధించి ఈరోజు రావుజీ పటేల్ గారు 5 ఎకరాల భూమిని తను దానం చేయడం జరిగింది. అందులో బ్యాంబూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. తనకున్న 10 ఎకరాల్లో 5 ఎకరాలు తను దానం చేసి మాకు ప్లాంటేషన్ చేయమని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రకృతితో మమేకమై ప్రకృతి మీదనే ఆధారపడి ప్రకృతితో జీవిస్తున్న ఈ తెగకి మా వంతు సాయంగా మేము ఈ ప్లాంటేషన్ చేసిస్తున్నాము. అయితే దీన్ని చేసివ్వడమే కాకుండా రాబోయే 3 సంవత్సరాలు దీన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నాము. అలాగే ఈ తెగకు సంబంధించి వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా 8-10 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల అడవుల్లో వారికి సంబంధించిన బ్యాంబు దొరకడం లేదు. అయితే వారి కళలను, వారి సంస్కృతిని, వాళ్ళ సాంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గనీయకూడదు. వాటిని సంరక్షించే బాధ్యతలో భాగంగా మేము ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది మా పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకుంటాము. ఈ జాతి తెగనే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా వివిధ రకాల ట్రైబ్స్కి మేము చేయగలిగే ప్రతి సాయం మా తరఫు నుండి అందుతుందని ఈ సందర్భంగా జోగు రామన్న గారికి, ప్రణయ్ గారికి, మా టీం అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.